రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అనే నినాదంతో పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా, నేషనల్ భారత్ సేవా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో ఆల్ ఇండియా సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్కు చెందిన తిరుపతి జిల్లా సాయినగర్ పంచాయతీ మాజీ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో స్విమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో తిరుపతి సాయినగర్ పంచాయతీలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ప్రజలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఎస్ ముని, ములియన్ తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా డిప్యూటీ చైర్మన్ షేక్ దావూద్ బాబా హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే కొంతమంది వ్యక్తులకు ప్రాణదానం చేసినట్లు అవుతుందని తెలిపారు. డివి రమణ 25 సంవత్సరాల నుండి సాయినగర్ పంచాయతీ ప్రజలకు సర్పంచ్గా స్వచ్ఛంద సేవ చేసినందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా సంస్థలో ఆల్ ఇండియా సెక్రటరీగా నియమించడం గర్వకారణం అన్నారు. పీపుల్ ఫోరం ఆఫ్ ఆల్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఎస్ మనీ, ములియన్ డిప్యూటీ చైర్మన్ షేక్ దావూద్ బాబా మాట్లాడుతూ డివి రమణకు భారతదేశ స్థాయిలో సేవ చేయుటకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ సందర్భంగా డివి రమణ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లుగా, భారతదేశ సమాజమే దేవాలయంగా భావించి తన వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం మాజీ సర్పంచ్లు అవిలాల పంచాయతీ సి వెంకటరమణ, లింగేశ్వర్ నగర్ పంచాయతీ ముసుగు కోటేశ్వరరావు, బ్రాహ్మణపట్టు పంచాయతీ తండ్లం సుబ్రహ్మణ్యం రెడ్డి, కేసీపేట పంచాయతీ పిపాసి ఉప సర్పంచ్లు లక్ష్మణరావు, పి దొరస్వామి యాదవ్, నాయకులు శ్రీనివాసులు, జయముని, దివ్యగిరి, మధు, శంకర్, హతీష్, సుజాతమ్మ, సంఘమిత్రులు అమ్ములు, బుజ్జి, మమత, చిన్న అమ్ములు, శ్యామలమ్మ, భారతి, సర్వేశ్వరరావు, యుగంధర్, లక్ష్మీ, ఉషా తదితరులు పాల్గొన్నారు. వివిధ పంచాయతీల సిబ్బంది సుమారు 1000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. తినేస్తాం మనకి తినేసాను మేడం. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈరోజు సోదరులు సాయినగర్ స్థానికులు రమణన్న మరి మనవడి పుట్టినరోజు నాడు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు, అలాగే రమణన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి రక్తదానాన్ని ఈరోజు స్విమ్స్ హాస్పిటల్కి వారు ఇస్తున్నారు. చాలా ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అన్ని దానాల్లో కన్నా రక్తదానం విన్నా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే నిత్యం లక్షలాది మంది ప్రజలు రక్తం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో కానీ ఎక్కడైనా సరే ఎమర్జెన్సీకి ఇలాంటి దాతలు ఇచ్చే రక్తం చాలా ఉపయోగపడుతుంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం ఇలాంటి వారి దగ్గర ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా మిత్రులారా, జీవితంలో మనం బాగుండే చాలు, నా కుటుంబం బాగుండే చాలు. ఈ రోజుల్లో
సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మన రమణన్న ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వారికి అండగా నీడగా తోడుగా మరియు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి వారి కుటుంబ పక్షాన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమంలో నాకు కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినట్టు మీరందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తిని బలాన్ని వెంకటేశ్వర స్వామి వీరికి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందనారాయణ. తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో ఉంటున్నాము. సోదరులారా సోదరులారా, మీకు అందరికీ తెలుసు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ అడుగు పెట్టినా బ్రహ్మరథం పెడుతున్నారు ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే మరి ప్రపంచం అంతా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అశాంతి, యుద్ధ వాతావరణం, మరి కరువు కాటకాలతో కూడా ఒక పక్క అమెరికాలో కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా దొరకని సమయం. అలాంటిది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుభిక్షమైన పరిపాలన, ఒక సమర్థవంతమైన పరిపాలన, ఒక శాంతియుతమైన పరిపాలన ఇక్కడ అందిస్తున్నారు. ఆయన యొక్క స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు పోతున్నాం. ఇక్కడ పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియాకు సంబంధించిన చైర్మన్ గారు మణి మోహన్ గారు వచ్చారు. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ మన బాబా గారు వచ్చారు. అందులో ఇది భారతదేశం యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ. ఈ సంస్థ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు దీన్ని స్థాపించారు. దీనికి సంబంధించి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛంద సంస్థ మాత్రం పూర్తి స్థాయి అధికారులతో మరి భారతదేశ ప్రజా సమూహానికి స్వచ్ఛంద సేవ చేయమని మరి కొన్ని అధికారాలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి నిన్న కూడా జిల్లా కలెక్టర్ గారికి మరి సారు చైర్మన్ గారు ఇచ్చిన మన ఆర్డర్ కాపీ చూపించిన వెంటనే ఎస్ కరెక్ట్, ఇన్ని రోజులకు దీనికి సంబంధించిన ఒక ప్రతినిధి మా దగ్గరికి వచ్చారు. మీకు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి, వెల్కమ్ సర్పంచ్ గారు అని కూడా నాకు చెప్పడం జరిగింది. అందులో నాకు కూడా మరి ఆల్ ఇండియా సెక్రటరీగా కూడా మరి అవకాశం కల్పించారు. మిత్రులు స్నేహితులు నాకు మరి చిన్ననాటి నుంచి కూడా నాకన్నా చిన్నవాడు మరి భానుప్రకాష్ రెడ్డి గారు మరి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం అంటారు కానీ దేశ సేవకు అంకితమై పనిచేస్తున్నాడు భానుప్రకాష్ రెడ్డి గారు. అందుకోసమే నేను 2001 సంవత్సరంలో మరి స్వర్గీయ నా ప్రాణ స్నేహితులు నా ఆరాధ్య దైవం కందాటి శంకరెడ్డి గారి సహకారంతో మరి సర్పంచ్గా వచ్చినప్పుడు 2002లో మున్సిపాలిటీలో శంకరెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 25 సంవత్సరాలు 26 సంవత్సరం వరకు కూడా ఒక ప్రజా ప్రస్థానంలో నేను కూడా ఒక విలువలతో కూడిన మన రాజకీయం ఇక్కడ ప్రజా సేవ చేశాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా దైవాంశ సంపూతులు, వాళ్ళకు సేవ చేసి దేవుడికి సేవ చేసినట్టే అవుతుందనే ఉద్దేశంతో ఒక పవిత్రమైన భావంతో నేను సేవ చేశాను. నేను చూశాను ఎప్పుడు కూడా భానుప్రకాష్ రెడ్డి గారిని, నేను నాకంటే చిన్నవాడైనా భానుప్రకాష్ రెడ్డి గారిని నేను రాజకీయాల్లో ఆదర్శంగా కూడా తీసుకుంటానని కూడా చూస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా చూస్తే గోవింద గోవింద నా నామాలు తీయడు, కొట్టు తీయడు. మరి ఎక్కడ దేవుడికి అన్యాయం జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ ఉంటాడు. అందుకోసమనేసి నేను ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఒక స్నేహితుడిగా మా భానుప్రకాష్ రెడ్డి గారిని పిలుస్తూ ఉంటాను. ఆయన కూడా ఒక అండగా భావించి నాకు అండగా నిలుస్తూ ఉంటాడు. ఈరోజు మాకు చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఈ పదవి నాకు ఇస్తే కూడా చాలా మంది చెప్పారు భానుప్రకాష్ రెడ్డి గారు రికమెండ్ చేశారు, ఇస్తారని నేను ఆ మాట అన్నాను. అన్నా ఇది నీకు కష్టం అన్నా అటని చెప్పారు. ఇది వాస్తవంగా కూడా బాబా గారు రికమెండ్ చేస్తే మా చైర్మన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అందుకు చైర్మన్ గారికి, బాబా గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినందుకు భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో నాకు తెలంగాణలో కూడా హైటెక్ సిటీలో ఒక ప్రోగ్రాం చేస్తున్నా, కర్ణాటకలో ఒక ప్రోగ్రాం చేస్తున్నా, భువనేశ్వర్లో ప్రోగ్రాం చేస్తున్నా, షిరిడీలో ప్రోగ్రాం చేస్తున్నా, మరి పాట్నాలో చేస్తున్నా, ఢిల్లీలో చేస్తున్నా. ఇవన్నీ కూడా నెలకు 1-2 కార్యక్రమాలు కూడా చేస్తూ అవన్నీ కూడా భానుప్రకాష్ రెడ్డి గారికి, మా చైర్మన్ గారికి, మా డిప్యూటీ చైర్మన్ గారికి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా రాత్రే నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. సీఎం గారి దృష్టికి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని పోవడం, రాబోయే రోజుల్లో మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా ఇంకా భారత ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు కావాలంటే అవన్నీ కూడా ప్రధానమంత్రి మోదీ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని కూడా మనం అందరం కూడా దేశ సేవకు అంకితమై పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ జై హింద్. పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా, భారత్ సేవా సమాజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇంडिया கடந்த 35 காலமாக இந்தியா பூராவும் இந்த நிறுவனத்தை
இப்போது ரமணா அவர்கள் நேஷனல் செக்ரட்டரியாக பதவி கொடுக்கப்பட்டவர். அவர் மருத்துவ முகாம், அதாவது இரத்த தானம் முகாம் சிறப்பாக நடத்தி இந்த கிராமத்தில் உள்ள மக்களுக்கு நன்றி சொல்வார். அவருக்கு என்னுடைய வாழ்த்துக்களும் மற்றும் இந்த நிகழ்ச்சியில் கலந்து கொண்ட டாக்டர் மற்றும் தொழிலாளர்கள் கலந்து கொண்ட அத்தனை பேருக்கும் பீப்புள் ஃபாரம் ஆஃப் இந்தியா நிர்வாகத்தின் சார்பாக நன்றி கலந்து வணக்கம்.